ఓం అచ్యుతాయ నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం సకల దేవతల్ని వారి వారి స్వరూపాలలో, అంటే వారు అలంకార ఆయుధ భూషణులై ఉన్నట్టుగా పూజిస్తాం. శ్రీ మహావిష్ణువుని శంఖచక్ర గదా పద్మాలతో పూజిస్తే, శ్రీరాముణ్ణి ధనుర్ధారి అయి సీతా సమేతంగా పూజిస్తాం. మరి పరమశివుణ్ణి మాత్రం నిరాకారమైన లింగరూపంగా ఎందుకు పూజిస్తున్నాం? శివలింగానికే ఎందుకు మనం అభిషేకాలు పూజలు చేస్తున్నాము? శివుణ్ణి మూర్తి రూపంలో ఎందుకు పూజించట్లేదు? లింగోద్భవం ఎప్పుడు జరిగింది? ఇదంతా మనకు స్కాంద పురాణంలో మరియు శివపురాణంలో పొందుపరిచారు. శివపురాణంలో ఏం చెప్తున్నానంటే, పూర్వం కల్ప ప్రళయాంత కాలం ఆసన్నమైనప్పుడు, కల్పం అనగా ఒక సృష్టి చక్రం అని అర్థం. ఒక సృష్టి చక్రం ముగియనన్నంత కాలంలో, అంటే కల్ప ప్రళయాంత కాలంలో బ్రహ్మ మహావిష్ణువుల మధ్య పరస్పరం ఆధిక్యత కోసం ఒక పెద్ద వాగ్వాదం ఏర్పడింది. ఆ వాగ్వాదం కాస్త మహాసంగ్రామంగా మారిపోయింది. అయితే ఇదంతా ఎలా మొదలైందంటారా? ఒకసారి బ్రహ్మ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళగా, మహావిష్ణువు శేషశయనంపై పవలిస్తూ ఉన్నారు. అది గమనించిన బ్రహ్మకు చాలా కోపం వచ్చింది. సృష్టికర్త అయిన బ్రహ్మకు అజ్ఞాన పొర కమ్ముకుని మహావిష్ణువు నిందించాడు. ఈ సృష్టిని సృష్టించిన వాడిని నేను, అంతటికీ మూలం నేను, నన్ను గౌరవించకుండా నువ్వు శేషశయనంపై పవలిస్తున్నావేమిటి అని నింద చేశాడు. ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు శాంతించి, ఓ వత్స, నువ్వు నా నాభి నుండి ఉద్భవించిన పద్మం నుండి పుట్టినవాడువు, నువ్వు మూలాలను మర్చిపోవడం మంచిది కాదు అని హెచ్చరించారు. అయితే ఇదంతా విన్న బ్రహ్మకు ఇంకా తీవ్ర రూపంలో బాగా కోపం వచ్చింది. ఆ వాగ్వాదం, ఆ కలహం అదంతా మహాసంగ్రామంగా మారిపోయింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ సృష్టిని సృష్టించింది బ్రహ్మ, విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నది విష్ణువు. మరి దేవాది దేవతలకే ఆధిపత్యం కోసం పోరా, వాగ్వాదమా, కలహమా, ఇదంతా ఎందుకు జరుగుతుంది? అయితే మనం ముందుగా అనుకున్నట్టుగా అది కల్ప ప్రళయాంతకాలం. అక్కడ మహాసంగ్రామం జరగాల్సి ఉంది. అందుకే ఇదంతా త్రిమూర్తులు ఆడిన నాటకంగా మనం అనుకోవచ్చు. బ్రహ్మ మహావిష్ణువులు యుద్ధం కోసం సిద్ధమయ్యారు. వారి వారి అస్త్రాలతో కుంభవృష్టిగా అస్త్రయుద్ధం మొదలుపెట్టారు. ఆ అస్త్రాల వేడికి తట్టుకోలేని ముల్లోకాలు బీతిల్లిపోయాయి. మునులు, దేవతలు, మహర్షులు అందరూ పరమశివుని దగ్గరకు శరణు కోరుతూ పరిగెట్టారు. అయితే పరమశివుడికి ఇదంతా తెలియదంటారా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. పరమశివునికి మహావిష్ణువుకి బ్రహ్మకి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తెలియదా? ఆయనకి అంతా తెలుసు. కల్ప ప్రళయాంతం దగ్గరకొచ్చిందని కూడా తెలుసు. లింగోద్భవ కాలం జరగాలని కూడా తెలుసు. అందుకే ఆయన మిన్నకున్నారు. దేవతల ప్రార్థన తరువాత ఒక అగ్నిస్తంభంగా ఉద్భవించారు. అలా ఉద్భవించిన అగ్నిస్తంభంలోనికి బ్రహ్మ మహావిష్ణువులు వదిలిన అస్త్రాలు ఆకర్షితులయ్యాయి. అంతటా ఆకర్షితమైన అస్త్రాలను చూసి బ్రహ్మ మహావిష్ణువులు ఆశ్చర్యం పొందారు. ఇదేమిటి, ఒక్క క్షణంలో ఈ అద్భుతం ఎలా జరిగింది? ఈ అగ్నిస్తంభం ఎలా ఉద్భవమైంది? ఇది అంతటా ఎలా వ్యాపించి ఉంది అని అనుకున్నారు. దీనిని ఎలా అయినా ఛేదించాలి అనే ఉద్దేశంతో బ్రహ్మ తన హంసవాహనంపై ఊర్ధ్వలోకానికి, మహావిష్ణువు తన వరాహ వాహనంపై అధలోకానికి ప్రయాణించారు. అలా ప్రయాణిస్తూ ఎన్నో పాతాళ లోకాలు వెళ్ళినా ఆయనకి ఏమీ కానరాలేదు. తిరిగి యథాస్థానానికి వచ్చి చేరుకున్నారు. అయితే ఊర్ధ్వలోకానికి వెళ్ళిన బ్రహ్మకు మాత్రం ఒక కేతకి పుష్పం రాలుతూ కనిపించింది. కేతకి పుష్పం అంటే ఏమిటా అనుకుంటున్నారా? మొగలి పువ్వు. అయితే ఆ పుష్పాన్ని బ్రహ్మ ఇలా అడిగారు, ఓ పుష్పమా, నువ్వు ఎక్కడి నుంచి రాలుతున్నావు? నిన్ను ధరించిన వారు ఎవరు? దీని అగ్రస్థానం నీకు తెలుసునా అని అడిగారు. అప్పుడు ఆ కేతకి పుష్పం, ఓ బ్రహ్మదేవుడా, నాకు దీని అగ్రభాగం తెలియదు, దీని అగ్రభాగం తెలుసుకోవడం అసాధ్యం అని బదులిచ్చింది. ఇదంతా విన్న బ్రహ్మకు ఒక ఆలోచన తట్టింది. అయితే మన ఇద్దరం మహావిష్ణువు దగ్గరకు వెళ్దాం. నేను ఈ అగ్రభాగాన్ని చూశానని, దానిని నమస్కరించుకుని వచ్చానని నువ్వు సాక్ష్యం చెప్పు అని అన్నాడు. అయితే బ్రహ్మదేవుడు అంతటి వాడే అబద్ధం చెప్పమంటే ఆ కేతకి పుష్పం మాత్రం ఏం చేస్తుంది? సరే అంది. అయితే వీరిద్దరూ కిందకి వెళ్ళారు. ఆ చెప్పాల్సిన అబద్ధం ఏదో మహావిష్ణువుకి చెప్పేశారు. ఇదంతా విన్న మహావిష్ణువు నిజంగా బ్రహ్మ అగ్రభాగాన్ని చూసి నమస్కరించుకు వస్తున్నాడని నమ్మి షోడశోపచారాలతో పూజ చేయడానికి ఉపక్రమిస్తుంటే, కోపోద్రిక్తుడైన పరమశివుడు దుర్బుద్ధితో
అబద్ధం చెప్పిన బ్రహ్మ మీద చాలా కోపం తెచ్చుకుని ఉగ్ర రూపంలో ఆ అగ్నిస్తంభం నుంచి సశరీరుడై ఉద్భవించారు. ఈ అగ్నిస్తంభంగా ఉద్భవించింది నేనే. నన్ను ఇకపై నుంచి జనులందరూ లింగరూపంగానే పూజ చేయాలి, అభిషేకించుకోవాలి. నేను ఇలాగే పూజలను అందుకుంటాను అని సెలవిచ్చారు. ఇదంతా విన్న బ్రహ్మ, మహావిష్ణువులు, మునులు, దేవతలు, మహర్షులు అందరూ కూడా సంతోషించి, ఓ పరమశివుడా, ఇదంతా మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ ఈ అగ్నిస్తంభం అంతటా వ్యాపించి ఉంది. ఈ అనంతమైన అగ్నిస్తంభం నుంచి వెలువడే వేడిని ముల్లోకాలు తట్టుకోలేవు. పరమశివుడా, నువ్వు కాస్త శాంతించు అని దేవతలందరూ, మునులందరూ స్తుతించగా పరమశివుడు ఒక్కసారిగా శాంతించి ఆ ప్రదేశాన్ని అరుణాచల ప్రదేశంగా మరియు ఆ అగ్నిస్తంభాన్ని 12 జ్యోతిర్లింగాలుగా విభజించారు. అయితే ఇలా అబద్ధం చెప్పిన బ్రహ్మకు పెద్ద శిక్షే పడింది. అయితే ఏం శిక్ష పడిందో తెలుసుకోవాలంటే మన నెక్స్ట్ వీడియో చూడండి. మరియు శివలింగ ఉద్భవం వెనుక ఒక సైన్స్ కూడా దాగి ఉంది. అదేంటో తెలుసుకోవాలన్నా మన నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.